ఈ రోజున 22 అక్టోబర్ బుధవారం రోజున స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున బాపట్ల శివాలయం ప్రాంగణంలో కార్తీక మాసం మొదటి రోజు అయినటువంటి ఈ రోజున అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించాం. ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం పూర్తిగా కవర్ అయ్యే విధంగా అయ్యప్పలకి భవానీలకి దీక్షాపరులందరికీ కూడా సద్ది కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా. ఈ సంవత్సరం ఈ రోజున కార్తీక మాసం తొలి రోజు అయినటువంటి ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించాం. శివాలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున మన ఈ ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా స్వాములు ఈ యొక్క సద్ది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని పెద్ద సంఖ్యలో స్వాములు మరి ఈ శివాలయ ప్రాంగణానికి మరి స్వామివారి సద్ది కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించవలసిన కోరుతా ఉన్నా. మరి గడిచిన 21 సంవత్సరాలుగా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇన్ని వేల మంది స్వాములకి సద్ది ఏర్పాటు చేసేటువంటి ఒక భాగ్యాన్ని అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి అయ్యప్ప స్వామివారి జన్మలా రూపడి ఉంటాను. ఈ యొక్క కార్యక్రమం ఎప్పటికీ మరి జీవితాంతం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నా యొక్క ఈ కోరికని స్వామివారు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని కోరుకుంటా ఉన్నాం. వారు ఇచ్చినటువంటి అవకాశానికి వారు చూపించినటువంటి సహాయానికి ఈ రోజున ఈ స్థాయిలో మరి ఇంతమందికి ఈ యొక్క సద్ది కార్యక్రమం ఏర్పాటు చేసేటువంటి గొప్ప అవకాశం నాకు వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా ఈ 41 రోజులు మరి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో చాలామంది నేను ఒక్కడనే ఇక్కడ కార్యక్రమాన్ని చేయాలనుకుంటే అది జరిగేటువంటి పరిస్థితి. చాలామంది స్వాములు స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి కార్యక్రమంలో పాల్గొంటూ మరి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం మరి వారంతా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కార్యక్రమం నిర్వహణలో బాధ్యత అందరికీ స్వాములందరూ సింహాసనాయ కర్తవృతజాతిపాణాయ శంఖచక్రవిధాయ ధరాయ కటకారణాంకితాయ కేరళాక్షేత్రాధికారణేంద్రాయ సుపుత్రాయ సుంకరాయ సుహే పరివారాయ సుజానంతరాయ సభైరేంద్రపీఠాయ నిలయాయ వైష్ణవాయ తంజావూరాయ గణసమేతాయ శ్రీ స్వామి శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే జమానస్య కీర్తి ప్రతిష్టాది మహోన్నత జీవన అధికారిక యోగ్యతా సిద్ధిరస్తు. స్వామి తిరుపడి శరణ పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప ఓం తిరుపడి శరణ పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప ఆలాం తిరుపడి శరణ పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప తిరుపడి శరణ పొన్నయ్యప్ప ఆలాం తిరుపడి శరణ పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప ఏడాం తిరుపడి శరణ పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప ఎట్టాం తిరుపడి శరణ పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప పతివన్న తిరుపడి శరణ పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప అదిరణ తిరుపడి శరణ పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప పదిమున్న తిరుపడి శరణ పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప అదినల తిరుపడి శరణ పొన్నయ్యప్ప అయ్యని పొన్నయ్యప్ప
పదినంజ తిరుపడి శరణపు నయ్యప్ప అయ్యని పొనయ్యప్ప పదినారం తిరుపడి శరణపు నయ్యప్ప అయ్యని పొనయ్యప్ప ఓయ్ 17 తిరుపడి శరణపు నయ్యప్ప అయ్యని పొనయ్యప్ప 18 తిరుపడి శరణపు నయ్యప్ప అయ్యని పొనయ్యప్ప ఓయ్ పడి పడి నెట్టో శరణపు నయ్యప్ప అయ్యని పొనయ్యప్ప అయ్యని పొనయ్యప్ప షణ్ముఖ సోదర శరణపు నయ్యప్ప అయ్యని పొనయ్యప్ప ముకంటి తనయ శరణపు నయ్యప్ప అయ్యని పొనయ్యప్ప ఓయ్ ముకంటి తనయ శరణపు నయ్యప్ప స్వరూప శరణపు నయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం భగవాన్ శరణం దేవం శరణం హరి కట్టు అల్లం ముల్లో అయ్యప్ప శరణం హరియ దేవా అఖండ రూప హరియ దేవా అకారణ్య రూప శరణం శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవం శరణం హరి కట్టు దేహబలంద స్వామి శరణం శరణం స్వామి ఓం శ్రీ హరినామయ్యప్ప స్వామి వీడియో చేస్తాను అసలు గుడికి వచ్చా నీళ్ళు పట్టుకుని అక్కడ అయ్యప్పల్లో భక్తి భావన ఆధ్యాత్మిక చింతన కలగచేయాలనే సంకల్పంతో వారు నిర్వహిస్తూ అనంతరం ఇప్పుడు ఈ సంవత్సరంతో 21 సంవత్సరాలు ఇది మనం పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం కొద్దిగా మార్పు కూడా అయ్యప్పల కోసం చేశారు. చూడండి, చక్కగా ఈ యొక్క వాతావరణాన్ని అనుసరించి డైనింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేసి అయ్యప్పలు చక్కగా ఉండాలి, అయ్యప్పల ఆశీస్సులు నాకు కావాలని ఆ అన్నం వారు అన్నప్రసాద వితరణ మనకు జరుగుతుంది. అందుకనే అందరం మాల దగ్గర పట్టుకొని అన్న ప్రసాదం ఇచ్చిన వారందరికీ కూడా ఆ సమస్య మనం అందరి కాపాడాలి. అందుకనే అన్నదాన ప్రభువే స్వామి శరణమయ్యప్ప అంటాం. అది ఈ అన్నదాన ప్రభువే ఆయన.
అందుకని అన్నం సతీష్ ప్రభాకర్ గారికి మనందరం మాట్లాడుకొని ఓం శ్రీ స్వామి హరిహర సుత ఆనంద చిత్తం చిత్తనయ్యనయ్యప్ప స్వామి చక్కగా నిదానంగా కాలాతీతమైన మనందరం స్వామివారి ప్రసాదం కోసం అందరం మనం ఉన్నాం. ఇక్కడ నిదానంగా తీసుకోవాల్సిన కోరుతూ ఇప్పుడు సతీష్ ప్రభాకర్ గారు మాట్లాడతారు. ఈ రోజున 22 అక్టోబర్ బుధవారం రోజున స్వామివారికి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున బాపట్ల శివాలయం ప్రాంగణంలో కార్తీక మాసం మొదటి రోజు అయినటువంటి ఈ రోజున అన్న సంతర్పణ కార్యక్రమం ప్రారంభించాం. ప్రతి సంవత్సరం ఈ కార్తీక మాసం పూర్తిగా కవర్ అయ్యే విధంగా అయ్యప్పలకి భవానీలకి దీక్షాపరులందరికీ కూడా ప్రతి కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా. ఈ సంవత్సరం ఈ రోజున కార్తీక మాసం తొలి రోజు అయినటువంటి ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించాం. శివాలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున మన ఈ ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా స్వాములు ఈ యొక్క చద్ది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని పెద్ద సంఖ్యలో స్వాములు మరి ఈ శివాలయ ప్రాంగణానికి స్వామివారి చద్ది కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించవలసిన కోరుతా ఉన్నా. మరి గడిచిన 21 సంవత్సరాలుగా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇన్ని వేల మంది స్వాములకి సద్ది ఏర్పాటు చేసేటువంటి ఒక భాగ్యాన్ని అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి అయ్యప్ప స్వామివారికి జన్మలా రూపడి ఉంటాను. ఈ యొక్క కార్యక్రమం ఎప్పటికీ మరి జీవితాంతం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని నా యొక్క ఈ కోరికని స్వామివారు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తారని కోరుకుంటా ఉన్నాం. వారు ఇచ్చినటువంటి అవకాశానికి వారు చూపించినటువంటి సహాయానికి ఈ రోజున ఈ స్థాయిలో మరి ఇంతమందికి ఈ యొక్క పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసేటువంటి గొప్ప అవకాశం నాకు వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఖచ్చితంగా ఈ 41 రోజులు మరి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో చాలామంది నేను ఒక్కడనే ఇక్కడ కార్యక్రమాన్ని చేయాలనుకుంటే అది జరిగేటువంటి పరిస్థితి. చాలామంది స్వాములు స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమాల నిర్వహణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి కార్యక్రమంలో పాల్గొంటూ మరి స్వామివారి యొక్క అనుగ్రహం కోసం మరి వారంతా కూడా వారికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కార్యక్రమం నిర్వహణలో బాధ్యులైన ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులు స్వామి 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 అయ్యప్ప స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటూ స్వామిజీ శరణమయ్య. పావులందరూ కూడా తృప్తిగా సర్ది తీసుకోండి. గరుడాయ వ్యాహవాసనాయ సింహాసనాయ కరతల ధృతజాపపాణాయ శంఖచక్రయుడికాయ ధరాయ కటకారణాంకితాయ కేరళ క్షేత్రాధికారణేంతరాయ సుపుత్రాయ సువంకరాయ సుహే పరివారాయ సుజానంతరాయ శబరిగిరీంద్ర పీఠమిట నిలయాయ వైష్ణవ విష్ణవాయ మంజావి పరివారాయ గణప సమేతాయ శ్రీ స్వామియే.